ఈరోజు కుప్పం వేదికగా ఏదైతే మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టే ఈ కార్యక్రమం మీద మీతో చర్చించడానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు. అదేవిధంగా అన్ని మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, నూతనంగా గ్రామ కమిటీ అధ్యక్షులుగా పార్టీ తరఫున ఎన్నికైన పార్టీ అధ్యక్షులకు, మండల పార్టీ అధ్యక్షులకు, మిగతా అన్ని వింగ్స్, మహిళా వింగ్ ఉంది, రైతు వింగ్, అన్ని వింగ్స్ అధ్యక్షులకు కూడా పేరు పేరున వందనాలు. మీ అందరికీ తెలుసు, దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం పూర్తి కావిస్తున్నా పరిపాలన ఏమాత్రం సాగుతా ఉంది అని పల్లెల్లో మహిళలను అడిగినా చెప్తారు, రైతులను అడిగినా చెప్తారు, చిన్న బిడ్డలను అడిగినా చెప్తారు. ఏమాత్రం కూడా రైతుల్ని పట్టించుకోకుండా కేవలం అమరావతి అభివృద్ధి పేరుతో ఆయన అప్పులన్నీ కేవలం 1.5 సంవత్సరంలో 2,35,000 కోట్ల అప్పు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కింది. ఈ దేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ తక్కువ స్పాన్లో ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసిన వ్యక్తి లేడు. పోనీ అప్పులు చేసామన్నా ప్రజలకు ఇచ్చినారా మన జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి అంటే అది కూడా లేదు. ప్రభుత్వం నుండి గ్రామం వరకు చేరే పథకం ఒక్కటి కూడా చెప్పుకుందామంటే ఈరోజు మన దగ్గర లేదు. పూర్తిగా గత ప్రభుత్వంలో మీరు చూసినట్లయితే మహిళల దగ్గర విపరీతమైన కొనుగోలు శక్తి ఉండేది. ప్రతి 2 నెలలకి ఒకసారి మన ప్రియతమ నాయకుడు ఏదో ఒక కార్యక్రమం పెట్టి రైతులకు కానీ మహిళలకు కానీ పట్టణంలోకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన గడప దగ్గరికి చేర్చిన ఘనత ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ కూడా ఈరోజు ప్రజలు మర్చిపోయినారు. రేషన్ బియ్యం ఇంటి దగ్గరికి వస్తా ఉంటా దాన్ని మర్చిపోయినారు. వీళ్ళే బ్యాగులు ఎత్తుకొని పోయి ఇప్పుడు రేషన్ షాపుల దగ్గర వారంగా తిరుగుతా ఉంటే ఇంకా రైస్ రాలేదంట. మీరు పేపర్లో చూసే ఉంటారు. వారం నుండి కొన్ని రేషన్ షాపులకి ఇంకా రైస్ వచ్చిన దాఖలాలు కూడా లేదు. ఈ మాదిరి సంక్షేమ కార్యక్రమాల్ని పూర్తిగా విస్మరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఆయన రైతుల మీద దృష్టి పెట్టడు, మహిళల మీద దృష్టి పెట్టడు. మీకు ఆయన దగ్గర ఒక గొప్ప గుణం ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పిన తప్పులే చెప్పి వాళ్ళకు అనుకూలమైన పేపర్ల దగ్గర రాయించుకుంటా ఉంటాడు. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కేవలం అమరావతి జపంతో గ్రామీణ వ్యవస్థని ఈరోజు భ్రష్టు పెట్టించేసినాడు. ఇకపోతే ఇంతకుముందు మన ఎమ్మెల్సీ మీ కుప్పం ఇన్ఛార్జ్ భరత్ గారు చెప్పినట్లు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే రాష్ట్రానికి కేవలం 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తే ఆ రోజు ఆ ఘనత మనకు తెలియదు. ఈ రోజు తెలుస్తా ఉంది. ఎందుకు తెలుస్తా ఉంది అంటే వచ్చిన కూటమి ప్రభుత్వానికి చేతగాక 17 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలనే ఒక కొత్త ఉద్యోగం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎత్తుకునింది. ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ నుండి మెడికల్ సీట్ల కోసము విదేశాలకు వెళ్ళి చదువుకుంటా ఉంటారు. వియత్నాం అంటారు, ఫిలిప్పైన్స్ అంటారు, రష్యా అంటారు, కెనడా అంటారు. ఈ విధంగా పేద ప్రజలు అంత దూరం పోయి చదువుకోలేరని డాక్టర్ల అవసరం ఎక్కువ ఉంది. 17 మెడికల్ కాలేజీ తెచ్చి 5 ప్రారంభించి వాటికి పీజీ సీట్లు కూడా అలాట్ చేస్తే మాకు ఈ సీట్లు వద్దు, మేము మెయింటైన్ చేయలేము అని వెనక్కి పంపిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. కేవలం కార్పొరేట్ సంస్థలకు భరత్ గారు చెప్పినట్లు రూపాయికి ఎవరన్నా ఎకరా భూమి ఇచ్చేవాడు ఉన్నాడా? వాడు కొనుక్కునే శక్తి లేదా? టాటా కంపెనీకి కొనుక్కునే శక్తి లేదా? విప్రో కొనుక్కునే శక్తి లేదా? వీళ్ళందరికీ కూడా రూపాయికి ఎకరా ఇచ్చేస్తా ఉన్నాడు. కానీ 7,500 కోట్లు ఖర్చు పెడితే 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో మనం ప్రారంభించవచ్చని మనం గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి అంతా కూడా తెలియజేసి ఏవైతే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉందో, జగనన్న ప్రారంభించిన సంక్షేమ పథకాలకు తూట్లు పడుస్తా ఉందో, దీన్ని గ్రామీణ స్థాయిలో అన్ని గ్రామాల్లో రచ్చబండ దగ్గర
చర్చ జరిగే అవసరం ఉంది. దాన్ని మనం భుజస్కంధాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. ఈ ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం పోయిన నెల కార్యక్రమం చేయాల్సింది, రాష్ట్రంలో తుఫాన్ కారణంగా వాయిదా పడుతూ ఈరోజు 12వ తేదీ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రతి ఎంఆర్ఓ కార్యాలయంలోనూ ఆర్డీఓ కార్యాలయంలోనూ అర్జీలు ఇవ్వాలని పార్టీ అధిష్టానం మనల్ని ఆదేశించింది. పార్టీ అధిష్టానం మేరకు ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ కార్యక్రమం గొప్పగా విజయవంతం చేయాల. ఎందుకంటే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో ప్రత్యేకంగా ఇక్కడ కుప్పం శాసనసభ్యులు ముఖ్యమంత్రి కాబట్టి మనం కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దీనికి అనుసంధానంగానే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దాన్నే మనం రచ్చబండ కార్యక్రమంగా పిలుచుకుంటూ కోటి సంతకాలు సేకరించి మన నిరసనను, ప్రజల ద్వారా వచ్చిన అర్జీలను గవర్నర్కి అందజేసే కార్యక్రమంలో ఆ కార్యక్రమాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని కోరుకుంటూ, దాదాపు ఏవైతే ఈ మండల కమిటీలు, గ్రామ కమిటీలు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మనం ఈరోజు కమిటీలు నిర్మిస్తున్నామో దాదాపు 90% పైగా కుప్పం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాము. అవి కూడా ఈ 2-3 రోజుల్లో మీరు పూర్తి చేసేస్తే ఈ రాష్ట్రంలో మొదట కమిటీలు పూర్తి చేసిన ఘనత కుప్పంకే దక్కుతుంది. మిగిలిన కమిటీలు కూడా మీరు దయ ఉంచి ఈ 2-3 రోజుల్లో మనం ర్యాలీ స్టార్ట్ అయ్యే లోపల, అంటే 12వ తేదీ కార్యక్రమం జరిగే లోపల పూర్తి చేయాలని కోరుకుంటూ, ప్రతి చిన్న కార్యక్రమాన్ని కూడా ఓపికగా మనం చేయాలి. ఎందుకంటే మనకు కష్టకాలం జరుగుతూ ఉంది. ఇంకొక 3 సంవత్సరాలు మనం పార్టీని లాగలిగితే తిరిగి మంచి మెజార్టీతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అండతో ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పుంజుకొని అన్ని స్థానాలు మనం ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం ఉంది. తప్పకుండా కూడా గెలుస్తాము. మళ్ళా మన సంక్షేమ ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే మన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయని మీరందరికీ ప్రజలకు భరోసా కల్పించాలా. మళ్ళా జగనన్నను ముఖ్యమంత్రి చేసేంత వరకు మీరందరూ కూడా గట్టిగా కష్టపడాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.